మార్గం గురించి తెలుసుకుని 3.5 సంవత్సరాలు ఆ రక్షణ సువార్తను విని 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 కళ్ళారా చూసి కూడా ఏం చేస్తున్నాడంటే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నేను మీకు ఆయనను అప్పగిస్తా, మీకు ఎవరైతే కావాలని వెతుకుతున్నారో ఆ యేసు ప్రభువుని మీకు అప్పగిస్తా, మీరు నాకు ఏమిస్తారని చెప్పని అడుగుతున్నాడు. ఏమిస్తారు? 30 రూపాయలు ఇస్తారు. ఏం చేసుకుంటాడు? ఎన్ని రోజులు బతుకుతాడు? ఆ 30 రూపాయలతో ఎన్ని రోజులు తన జీవితం గడిచింది? అంత మూర్ఖుడిగా ఉండాలి. 3.5 సంవత్సరాలు దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా విని దేవుడితోనే ఉండి కూడా ఆ రక్షణ సువార్తను త్రోసివేసేసాడు. ఇతనికి సిలువ ఎలా మారిపోయిందంటే వెరితనంగా మారిపోయింది. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా వేస్ట్ అయిపోయింది అతని జీవితంలో. విన్నాడు విని విడిచిపెట్టేశాడు. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు కూడా దేవుని మాటలు వింటున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందితే వారికి ఏదో కలిసి వచ్చేస్తుందని చెప్పేసి రక్షణ పొందుకుని ఆయనలో నడిచేవారుగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ ఇస్కరియోతు యూద వలె మరలా వెనుకటి జీవితానికి వెళ్ళిపోయేవారు కూడా ఈ రోజుల్లో అనేక మంది ఉన్నారు. ఈ ఇస్కరియోతు యూదాకి వెరితనంగా మారిపోతే ఈ రక్షణ సువార్త ఏమైందంటే ఆ ఇస్కరియోతు యూదా దగ్గర నుంచి మరొక వ్యక్తి దగ్గరికి పంపబడింది. ఎవరంటే ఆయన ఈ మాటలు రాసినటువంటి అపోస్తుడైన పౌలే. హల్లెలూయా. ఈ అపోస్తుడైన పౌలు జీవితం ఎలాంటిదంటే ఆయన ఇంటింటా వెళ్ళి ప్రతి ఇంటిలోకి వెళ్ళి ఎవరైనా క్రైస్తవులు ఉన్నారని తెలుసుకుంటున్నాడు, ఎవరైనా దేవుని మాటలు మాట్లాడుతున్నారని తెలుసుకుంటున్నారు, ఎవరైనా సరే యేసు ప్రభు గురించి ఆయన శిలువ గురించి ఎవరైనా తెలియజేస్తే వారి ఇంటిలో నుంచి బయటికి లాక్కొచ్చి వారందరినీ కూడా, ఆడవాళ్ళని, పిల్లల్ని, ప్రతి ఒక్కరిని కూడా చంపే పనులు మారిపోయారు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఈ సువార్త ఒక్కసారి వచ్చింది. అతను ఆ సువార్తను విన్నప్పుడు ఆ గుర్రం మీద నుంచి దేవుడు కింద పడేసినప్పుడు నువ్వెవడవే అని చెప్పేసి ఒక గర్వంతో యేసు ప్రభు అంటున్నాడు. నీవెవడవి ప్రభువా అని చెప్పని అంటున్నాడు. నువ్వు వెళ్ళి ఆ యొక్క అననీయ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలో చెప్తానన్నప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలేని